So today's class is pandas. Okay. Pandas అనేది ఏంటంటే మనకి పైథాన్ ప్రొవైడ్ చేసిన ఒక వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్యాకేజ్. యాక్చువల్గా ఈ పాండాస్ అనే నేమ్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ప్యానల్ డేటా. ఓకేనా, అంటే ప్యానల్ డేటా అంటే ఏంటంటే మనకి డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్ వైజ్ కానీ లేదంటే ఒక పర్టికులర్ కాలంలో కానీ డేటాని ఆర్గనైజ్ చేయడాన్ని మనం ప్యానల్ డేటా అంటాం. అంటే ద డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. సో ఆ ప్యానల్ డేటా అనే వర్డ్ నుంచి వచ్చింది పాండాస్. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ పైథాన్ లైబ్రరీ. సో దట్ మీన్స్ here no need to buy the pandas software. You can download the pandas software directly, so that it is a open source python library. ఈ పాండాస్ ఎందుకు యూస్ చేస్తాము అంటే డేటా మ్యానిపులేషన్ కోసము, డేటాని అనాలిసిస్ చేయడానికి, డేటాని విజువలైజేషన్ చేయడానికి పాండాస్ యూస్ చేస్తాం. సో డేటా మ్యానిపులేషన్ అంటే అర్థం ఏంటి? మన దగ్గర డేటా అనేది కలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకుని టేబులర్ ఫామ్లో పెట్టాం. సో ఆ డేటాలో మనం కలెక్ట్ చేసుకున్న డేటాలో ఎర్రర్స్ ఉండొచ్చు, అంటే అన్వాంటెడ్ డేటా ఉండొచ్చు, లేదా ఎంటీ కాలమ్స్ ఉండొచ్చు, ఎంటీ అంటే వాల్యూస్ అనేవి ఫిల్ చేసి ఉండకపోవచ్చు. సో లేదా డూప్లికేట్స్ ఉండొచ్చు. మనం గ్యాదర్ చేసిన డేటాలో మిస్టేక్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. సో ఏంటా మిస్టేక్స్? సో అసలు డేటా అనేది ఎర్రర్ ఉండొచ్చు, అంటే రెలవెంట్ డేటా కాకపోయి ఉండొచ్చు. రెండు, డేటా అనేది డూప్లికేట్ అయ్యి ఉండొచ్చు, అంటే కొన్ని వాల్యూస్ రిపీటెడ్గా వచ్చి ఉండొచ్చు. లేదు, కొన్ని వాల్యూస్ ఎంటర్ చేయడం మర్చిపోయి ఉండొచ్చు, అంటే ఎంటీ వాల్యూస్. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డేటాను మనం అనాలిసిస్ చేయలేం. సో కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? ఈ డేటా మ్యానిపులేషన్ అంటే అర్థం ఏంటంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ ఇన్ ద డేటా సెట్, దోస్ కెన్ బి ఎలిమినేటెడ్. ఓకేనా, వాటిని మనం ఎలిమినేట్ చేయాలి. డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేయాలి, ఎంటీ కాలమ్స్ని ఎలిమినేట్ చేయాలి, నల్ వాల్యూస్ని ఎలిమినేట్ చేయాలి. అప్పుడు మాత్రమే డేటా అనేది అనాలిసిస్కి యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మ్యానిపులేషన్ చేసిన తర్వాత అనాలిసిస్ చేయాలి. అంటే అనాలిసిస్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ అంటే దాన్ని ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాము? అనాలిసిస్ అయ్యింది, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ విజువలైజేషన్, అంటే బై యూజింగ్ సమ్ గ్రాఫ్స్, చార్ట్స్. ఓకేనా, సో ఆ డేటా మధ్యనున్న అంటే రిలేషన్షిప్స్, ఒక వేరియబుల్ ఇంకో వేరియబుల్ని ఎలాగ ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనము ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనము రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్. ఇవన్నీ కూడా మనం పాండాస్ యూస్ చేసి చేస్తాము. అయితే అడ్వాంటేజ్ ఆఫ్ పాండాస్ ఏంటంటే ఇట్ కెన్ హ్యాండిల్ లార్జ్ డేటా సెట్స్. అంటే మనకి డేటా సెట్ అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో తీసుకోవచ్చు, లేదు ఎక్సెల్ షీట్లో తీసుకోవచ్చు, డేటా అనేది లేదంటే సిఎస్వి ఫైల్లో కూడా తీసుకోవచ్చు. సో నువ్వు ఎలా తీసుకున్నప్పటికీ కూడా సో ఇట్ కెన్ హ్యాండిల్ ద లార్జ్ డేటా సెట్. అంటే కొన్ని లక్షల వాల్యూస్ ఉన్నా సరే, కొన్ని లక్షల రోస్ అండ్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ కాలమ్స్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కాలమ్స్, ల్యాక్స్ ఆఫ్ రోస్ ఉన్నప్పటికీ కూడా ఇట్ కెన్ హ్యాండిల్ ద pandas can handle the large data set. So the next one, why the pandas? So using pandas, why pandas? The pandas are very efficient. ఎందుకు ఎఫిషియెంట్? పాండాస్ అనేవి ఎందుకు ఎఫిషియెంట్ అంటే మనం పాండాస్ అనేది లార్జ్ డేటా సెట్ని హ్యాండిల్ చేయగలదు. ఆ హ్యాండిల్ చేసేటప్పుడు ఆ అనాలిసిస్ ఏదైతే ఉన్నదో, ఆ మ్యానిపులేషన్ ఏదైతే ఉందో, ఆ విజువలైజేషన్ ఏదైతే ఉందో, ఆపరేషన్స్ అన్నీ కూడా ఫాస్టర్గాను ఎఫిషియెంట్గా కూడా చాలా
ఎఫిషియెంట్గా వాటిని చేస్తుంది కాబట్టి పాండాస్ ఆర్ ఎఫిషియెంట్. పాండాస్ ఆర్ ఫ్లెక్సిబుల్. ఓకేనా? ఎందుకు ఫ్లెక్సిబుల్ అంటున్నామంటే మన డేటా సెట్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. అంటే ఇంటీజర్స్ ఉండొచ్చు, క్యారెక్టర్స్ ఉండొచ్చు, లేకపోతే ఇమేజెస్ ఉండొచ్చు, లేదంటే ఆడియో క్లిప్స్ ఉండొచ్చు. ఓకేనా? అంటే మన డేటా సెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. అలాగే ఈ డేటా కూడా డిఫరెంట్ ఫార్మాట్స్లో కూడా మనకి ఉండొచ్చు. అంటే సిఎస్వి ఫైల్ రూపంలో ఉండొచ్చు, లేదంటే ఎక్సెల్ షీట్ రూపంలో ఉండొచ్చు, లేదంటే డిబిఎంఎస్ రూపంలో ఉండొచ్చు. అంటే డేటాబేస్ అలా మనకి టేబుల్స్ ఉంటాయి కదా, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో టేబుల్ రూపంలో రాయవచ్చు ఉండొచ్చు. ఓకేనా? అంటే డేటా అనేది డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్లో ఉండొచ్చు. ఆ డేటాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా పాండాస్ అనేవి ఫ్లెక్సిబుల్. ఎటువంటి డేటానైనా సరే అది హ్యాండిల్ చేయగలదు. ఈజీ ఆఫ్ యూజ్. సో ఎలాంటి కాంప్లెక్స్ ఆపరేషన్ అయినా సరే, ఓకేనా, ఇట్ కెన్ పెర్ఫామ్ వెరీ ఈజీలీ విత్ ఎ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్. సో మనకి సి లాంగ్వేజ్ లాగా, జావా లాగా, ఓకేనా, హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ మనం డెవలప్ చేయకూడదు. జస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎనీ కాంప్లెక్స్ డేటా, అంటే మనకి ఏదైనా కాంప్లెక్స్ ఆపరేషన్ ఉందనుకోండి, జస్ట్ 20 to 40, మ్యాక్సిమం 20 to 30 or 30 to 40 లైన్స్ ఆఫ్ కోడ్ తోటి దట్ కాంప్లెక్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో దట్ ఇట్ ఈజ్ ఈజ్ ఆఫ్ యూజ్. అయితే మనము ఇప్పటివరకు మనం పాండాస్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే టు మ్యానిపులేట్ ద డేటా అండ్ టు విజువలైజ్ ద డేటా, టు అనలైజ్ ద డేటా. అసలు ఈ డేటాను ఎలాగ ఆర్గనైజ్ చేస్తారు? పాండాస్లో డేటాను ఎలాగ ఆర్గనైజ్ చేస్తామంటే, పాండాస్లో డేటా అనేది మనం 2 వేస్లో ఆర్గనైజ్ చేస్తాం. ఒకటి సిరీస్ అంటాం. ఇన్ పాండాస్ ద డేటా కెన్ బి ఆర్గనైజ్డ్ ఇన్ 2 ways. ద ఫస్ట్ వన్ ఈజ్ సిరీస్. సిరీస్ అంటే అర్థం ఏంటంటే ద డేటా కెన్ బి స్టోర్డ్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ సింగిల్ కాలం. అంటే సింగిల్ కాలం వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని సిరీస్ అంటాం. ఓకే. ద నెక్స్ట్ వన్ ఏంటంటే అంటే మొత్తం డేటాని సింగిల్ కాలమ్స్లో మనం రిప్రజెంట్ చేయలేం. సో అలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే డేటా అనేది డేటా ఫ్రేమ్స్లో మనము రిప్రజెంట్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఈజ్ డేటా ఫ్రేమ్స్. ఓకేనా? అంటే డేటా ఫ్రేమ్స్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? సో సింగిల్ కాలమ్స్లో ఆర్గనైజ్ చేసే డేటాని ఒక టేబులర్ ఫార్మాట్లో రోస్ అండ్ కాలమ్స్లో మనము రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు సిరీస్ ఉంది, ఎంప్లాయీ ఐడి. యూ డోంట్ సీ రిమైనింగ్ థింగ్స్. మీరు మిగతా చూడొద్దు, ఓన్లీ ఎంప్లాయీ ఐడి. సిరీస్ ఎంప్లాయీ ఐడి. దీన్ని ఏమంటామంటే ద డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ సిరీస్ మేనర్. అంటే మన దగ్గర ఫోర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీ ఐడి 101, ఎంప్లాయీ ఐడి 102, ఎంప్లాయీ ఐడి 103, ఎంప్లాయీ 104 ఎంప్లాయీ ఐడీస్. వీటిని యాక్సెస్ చేయడానికి మనము ఇండెక్సెస్ వాడాలి. అంటే ఎంప్లాయీ ఐడి 101 అనే ఎంప్లాయీ ఐడి 0th ఇండెక్స్లో లొకేట్ అయ్యి ఉంది. ఎంప్లాయీ ఐడి 102 ఇండెక్స్ 1లో ఉంది. 103 అనే ఎంప్లాయీ ఇండెక్స్ 2లో ఉన్నది. ఎంప్లాయీ 104 అనేది 3లో ఉన్నది. అంటే ఒక కాలం, మన దగ్గర సిరీస్ ఆఫ్ డేటా అంటే కాలం. ఒక కాలంలో డేటాను మీరు సేవ్ చేస్తే అంటే ఆర్గనైజ్ చేస్తే ప్రతి వాల్యూ కూడా ఇండెక్స్ తోటి అసోసియేట్ అయ్యి ఉంటుంది, అంటే మ్యాపింగ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ఒక వాల్యూ దేంతో మ్యాప్ అవుతుంది? మనకి ఇండెక్స్తో మ్యాప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయీ ఐడితో పాటు ఎంప్లాయీ నేమ్ కూడా ఉంది. మరి నా దగ్గర ఎంప్లాయీ ఐడి అనేది ఒక డేటా ఉంది, ఎంప్లాయీ నేమ్ అనేది ఒక డేటా ఉంది. ఈ సిరీస్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? ఇట్ కెన్ ద సిరీస్ ఈజ్ ఎ కాలం సింగిల్ కాలంలో డేటా అనేది స్టోర్ చేస్తుంది. అంటే సింగిల్ కాలం అంటే ఎంప్లాయీ ఐడికి ఒక సింగిల్ కాలం, ద కరస్పాండింగ్ ఇండెక్సెస్.
మళ్ళీ ఏం చేస్తుంది, ఇట్ టేక్స్ ద సెకండ్ సిరీస్, మళ్ళీ రెండో సిరీస్ తీసుకుంటుంది. దాని యొక్క వాల్యూస్ అంటే మార్క్, జాన్, డేనియల్ అండ్ బ్రీ, ఇవి నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్. మళ్ళీ వాళ్ళకి సెపరేట్ ఇండెక్స్. మళ్ళీ మార్క్ అనేది 0th ఇండెక్స్, జాన్ అనేది ఇండెక్స్ 1, డేనియల్ అనేది ఇండెక్స్ 2, బ్రీ అనేది ఇండెక్స్ 3. కానీ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఈ రెండు సెపరేట్ కాదు. కానీ సిరీస్ ఏం చేస్తుంది, ఎంప్లాయీ ఐడి అనేదాన్ని సెపరేట్ డేటా వాల్యూస్ గాను, సిరీస్ అనేదాన్ని సెపరేట్గాను తీసుకుంటుంది. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి, సో ఇండెక్సెస్ అనేవి, దీని ఇండెక్స్ అనేది సెపరేట్గాను, దీని ఇండెక్స్ అనేది సెపరేట్గాను. ఓకేనా, ఏమవుతున్నాయి, సెపరేట్ ఇండెక్సెస్ అనేవి రిప్రజెంట్ చేస్తున్నాయి. బట్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డేటా ఫ్రేమ్? డేటా ఫ్రేమ్లోని అడ్వాంటేజ్ ఏంటి, ద ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ 2 columns at a time with different rows. This is the tabular form. Actually this is series is not a tabular form, it is a one column ante. But data frame is the tabular format. So the employee IDs and employee names, 2 columns, and each row represents employee ID and name, employee ID and name, employee ID and name. Here we are using only one index. The 0th index refers to 101 roll, 101 employee ID, mark. The both these two values 101 and mark can be represented, can be accessed by 0th index. Whereas here this is separate index for employee ID, there is another separate index for employee name. Here what is the advantage of data frame? One single index can represent entire row. It can represent entire row. For example, age, employee ID, employee name, age. I have 3 columns. Series lo em cheyali, employee ID ki oka column, then corresponding indexes, employee name another column, corresponding indexes, age another column, corresponding indexes. ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని సెపరేట్ ఇండెక్సెస్ అనేవి ఏర్పడతాయి. ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. బట్ whereas in data frame, so the employee ID, the employee name, if you stored age here, the age, employee ID అంటే 101 mark. For example, the mark age is 49 years, 49. These 3 values are represented by only single index. Okay na, one single index can represent entire row. That is the advantage of data frame. So what are the operations we can perform on data? అంటే మనం డేటా ఫ్రేమ్ యూస్ చేసి డేటా పైన మనం ఎటువంటి ఆపరేషన్స్ చేయగలం. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే డేటాని క్లీన్ చేయాలి. ఆ డేటాని క్లీన్ చేయడానికి మనకు పాండాస్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఇచ్చింది. ఓకే, మిస్సింగ్ వాల్యూస్ కానీ, ఓకే, లేదంటే ఎర్రర్స్ని కరెక్ట్ చేయడానికి కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మిస్సింగ్ వాల్యూస్. ఆ మిస్సింగ్ వాల్యూస్ ప్లేస్లో మనము ఏదైనా ఇంకొక వాల్యూతో రీప్లేస్ చేయొచ్చు. ఎలా రీప్లేస్ చేయాలి? ఓకే, దట్ ఈస్ ద ఫంక్షన్, దట్ ఈస్ ద బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఆ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇట్ హ్యాండిల్స్ ద మిస్సింగ్ వాల్యూస్. ఓకే, మన డేటాలో మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ మిస్ అయిన వాల్యూస్ని ఎలా ఫిల్ చేయాలి, దేంతో ఫిల్ చేయాలి, దట్ ఈస్ ద ఆపరేషన్. హ్యాండిలింగ్ మిస్సింగ్ వాల్యూస్, కరెక్టింగ్ ఎర్రర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎర్రర్స్ ఉన్నాయి, మన డేటాలో ఎర్రర్స్ ఉన్నాయి. కంపల్సరీగా మనం ఒక 1000 rows ఆర్ 2000 rows ఆర్ 5000 rows తీసుకున్నామంటే డెఫినెట్గా ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ద పైథాన్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కెన్ కరెక్ట్ దెమ్. ఆ ఎర్రర్స్ని కరెక్ట్ చేస్తుంది. సో ఇఫ్ యువర్ డేటా హ్యావింగ్ ద డూప్లికేట్, సో ద పైథాన్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కెన్ ఎలిమినేట్ ద ఆర్ రిమూవ్ ద డూప్లికేట్ వాల్యూస్ ఆల్. అంటే ఇవన్నీ చేస్తేనే మనం అనాలిసిస్ చేయగలం డేటా పైన. ఎందుకంటే మన డేటా నిండా తప్పులు పెట్టుకుని, మన డేటా నిండా మిస్సింగ్ వాల్యూస్ పెట్టుకుని, మన డేటా నిండా డూప్లికేట్స్ పెట్టుకుని మన కరెక్ట్ వాల్యూ మనం అనాలిసిస్ చేయలేం. ఫస్ట్ యూ హ్యావ్ టు రిమూవ్ దో. ఇవన్నీ రిమూవ్ చేయడానికి ఫంక్షన్స్ మనకి పాండాస్ అనేది మనకి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఇచ్చింది. నెక్స్ట్ డేటా అనాలిసిస్. సో
వన్స్ ద ఫస్ట్ పాయింట్ డేటా క్లీన్ అయిపోయిన తర్వాత డేటా అనాలిసిస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ డేటా అనాలిసిస్. సో మనకి కూడా ఇక్కడ దెర్ ఆర్ సో మెనీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏం చేస్తే, సో అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ an operation on entire data. Average means it is the sum of all the values divided by number of values. That means మనం మొత్తం డేటా అనేది ఆపరేట్ చేస్తున్నాం. అండ్ ద సమ్ వాల్యూస్ అండ్ అదర్ క్యాలిక్యులేటివ్ మీన్, మోడ్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్, వీ కెన్ పెర్ఫార్మ్ ఆల్ దోస్ ఆపరేషన్స్. ఓకే, ఇవన్నీ కూడా మనం డేటా అనాలిసిస్లో నేర్చుకుని మనం ఇంప్లిమెంట్ చేయగలం పాండాస్ యూస్ చేసుకుని. ద నెక్స్ట్ ఈజ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో డేటా ట్రాన్స్ఫర్మేషన్ మీన్స్ we are collecting data from different sources like a Excel, like a CSV file, or from any notepad, okay na, or any XML data. మనం ఎక్కడి నుంచైనా సరే డేటా అనేది తెచ్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటా మన అప్లికేషన్కి అది ఫిట్ కాకపోవచ్చు, అంటే దాని స్ట్రక్చర్ వేరేగా ఉంది, మనం డెవలప్ చేసే అప్లికేషన్ స్ట్రక్చర్ వేరేగా ఉంది. దెన్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ మీన్స్ నీకు ఇన్పుట్ ఎలాగైనా రాని, ఓకేనా, నువ్వు డేటాని ఏ విధంగా తెచ్చుకో, ఏ ఫార్మేట్ అన్నా తెచ్చుకో, బట్ ద డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్స్ ఏం చేస్తాయి, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మన మోడల్ ఏదైతే ఉన్నదో, లేకపోతే మన టాస్క్ ఏదైతే ఉందో దానికి సూట్ అయ్యే ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తుంది డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది. ఓకేనా. ద నెక్స్ట్ వన్ ఈజ్ డేటా ఇంటిగ్రేషన్. సో ఇక్కడ మనము సిఎస్వి ఫైల్లోంచి డేటా తీసుకున్నా, ఎక్సెల్ నుంచి తీసుకున్నా, లేదా డేటాబేస్ టేబుల్స్ నుంచి తీసుకున్నా, మనం వాటన్నిటిని కూడా డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని మన మన అప్లికేషన్లోకి సూట్ అయ్యే అప్లికేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసి, అవసరమైతే మళ్ళీ నువ్వు అవే ఫార్మేట్లో సేవ్ చేయొచ్చు కూడా. ఓకే, మన అప్లికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ద అవుట్పుట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ సిఎస్వి, ద అవుట్పుట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఎక్సెల్, ఆర్ ద అవుట్పుట్ స్టోర్డ్ ఇన్ సమ్ డేటాబేస్ టేబుల్. ద విజువలైజేషన్ సపోర్ట్, అంటే మనం డేటాతో మనం ఏం చేయగలం, విజువలైజేషన్ కూడా చేయొచ్చు. అంటే ఈ పాండాస్ ఈ మ్యాట్ ప్లాట్ లిబ్ అనే అది కూడా ఒక ప్యాకేజ్ లైబ్రరీ. మ్యాట్ ప్లాట్ లిబ్ అండ్ సీబార్న్, ఈ రెండు కూడా లైబ్రరీసే. మ్యాట్ ప్లాట్ లిబ్ అండ్ సీబార్న్ లైబ్రరీస్. ఈ రెండు లైబ్రరీస్ కూడా పాండాస్ తోటి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. అంటే వెన్ ఎవర్ యూ డౌన్లోడెడ్ ద పాండాస్, ఓకేనా, సో you can also download the matplotlib. Once these packages are downloaded, so you can what is the visualization, so you can draw your analysis, okay na, in you can show your analysis in form of graphs and charts. ఆ గ్రాఫ్స్ని ఆ చార్ట్స్ని డ్రా చేయాలి అంటే మనం ఏం యూస్ చేయాలంటే మ్యాట్ ప్లాట్ లిబ్ కానీ సీబార్న్ లైబ్రరీస్ యూస్ చేసి కూడా మనం ఏంటంటే డైరెక్ట్గా డేటా ఫ్రేమ్స్ నుంచి డేటాని తీసుకుని విజువలైజేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో డేటా పాండాస్ ఎలాగ ఇంపోర్ట్ చేసుకోవాలి, దాని నుంచి మనము డేటాని ఏ విధంగా డిస్ప్లే చేయాలనేది చూద్దాం.